హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? శ్రీరామ్. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జరుగుతుంది కదా, డీసీ వర్సెస్ ఆర్సీబీ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ బ్రో. ఎందుకనే? మొన్న ముంబై ఇండియన్స్ తోటి ఫైవ్ రన్స్తోని చేసింది, అంత టఫ్ టీమ్ని బీట్ చేసిందంటే ఢిల్లీ ఒక లెక్క కాదు ఆర్సీబీ. అంటే ఇప్పుడు ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? స్మృతి మందన స్మృతి మందన. ఎందుకు ఇష్టం స్మృతి మన మందన? ఇండియన్ కెప్టెన్ ఆమె. సో బ్యాటింగ్ మంచిగా ఆడుతుంది, కెప్టెన్సీ కూడా ఆర్సీబీకి మంచిగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఉమెన్స్ కూడా మెన్స్తో పాటు ఈక్వల్గా ఆడుతారు కదా, ఎట్లా అనిపిస్తుంది మ్యాచెస్ చూస్తుంటే? ఏమో బ్రో, ఉమెన్స్ ఏం బెటర్ అనిపిస్తుంది మెన్స్ కన్నా, ఎందుకంటే ఫైనల్ వరకు వచ్చింది, ఈసారి కప్పు కొడుతుందని ఫిక్స్. అంటే గెలిస్తే సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి అని? పీక్స్లో ఉంటాయి బ్రో. 100% గెలవాలి. 100% గెలుస్తుంది కూడా, 101%. థ్యాంక్ యూ. హాయ్ అన్న. మీ పేరు? నిఖిల్. ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ అవుతుంది కదా, ఢిల్లీ ఇంకా ఆర్సీబీ, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఎందుకని? ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి. అంటే ఇప్పటిదాకా ఢిల్లీకి లేదు, ఆర్సీబీకి లేదు కప్పు. ఎవరు కొట్టినా హ్యాపీ అయినా, లేకపోతే ఆర్సీబీ కొట్టాలన్నా? ఆర్సీబీ కొట్టాలి. ఒకవేళ ఆర్సీబీ కొడితే ఇప్పటిదాకా మెన్స్కి లేదు కప్పు, ఉమెన్స్ ఫస్ట్ కొడితే ఎట్లుంటది సెలబ్రేషన్స్? బెంగళూరు మొత్తం చిల్లు మొత్తం. ఆర్సీబీలో ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? స్మృతి మందన. స్మృతి మందన. ఎందుకు ఇష్టం? ఐమి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఐమి ఇష్టం, ఆమె ఆట ఇష్టం, ఆట ఇష్టం, ఐమి ఇష్టం. పక్కా గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అన్న. మీ పేరు? హనుమంతనా. హనుమంత్ గారు. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అవుతుంది కదా, ఈ రోజు ఫైనల్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? డీసీయా, ఆర్సీబీయా? డీసీ, ఢిల్లీ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే డీసీ ఫస్ట్ నుంచి కూడా టాప్ పొజిషన్లో ఉంది. అండ్ పోయినసారి కూడా ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈసారి గట్టిగా గెలవాలని ప్రయత్నిస్తూ, అంటే ఫస్ట్ నుంచి టాప్లో ఉంది కాబట్టి ఢిల్లీ ఎక్కువ చాయిస్ ఉన్నాయి. అంటే ఆర్సీబీ ప్లేయర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు, టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఎలా ఉండబోతుంది? ఆర్సీబీ టఫ్ అంటే టాప్ బ్యాటర్స్ మాత్రం అంటే అంత పర్ఫామ్ చేస్తలేరు. ఒక ఎలిస్ పెరి తప్ప ఇంకా మిగతా వారు బ్యాట్స్మెన్స్ అంత ఫామ్లో లేరు. ఢిల్లీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? షఫాలి వర్మ, పవర్ ప్లే కింగ్. ఆమె గేమ్ ప్లే మీకు ఇష్టమా? ఆమె అటాకింగ్ గేమ్ ఆడుతుంది ఎప్పుడైనా. ఈ పవర్ ప్లేనా అంటే మామూలుగా మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ అని గమనించకుండా పవర్ ప్లే అటాకింగ్ చేసుకుంటూ ఆడుతుంది కాబట్టి ఢిల్లీ గెలుస్తారు అనుకుంటున్నా. ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు కప్ లేదు కదా ఢిల్లీకి, ఒకవేళ ఫస్ట్ టైం ఒకవేళ కప్ వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా ఫ్యాన్స్కి? ఢిల్లీ ఫ్యాన్స్ అంటే ఇక ఢిల్లీ మన టీంలో అయితే షఫాలి వర్మ ఇండియన్, ఆమె తప్ప మిగతా అందరూ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ప్లేయర్స్ కాబట్టి ఇక ఓకే పర్వాలేదు. ఆర్సీబీ కన్నా ఢిల్లీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఉమెన్స్ చూసుకుంటే మెన్స్తో పాటు ఈక్వల్గా ఆడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ చూస్తుంటే, వాళ్ళ స్కిల్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇక ఎవరిదైనా స్కిల్సే, ఇక అంటే ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు టాప్లో ఉంటారు. ఇప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ ఒక స్పోర్ట్స్ కాబట్టి, ఇప్పుడు క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ ప్రకారంగా మనం అందరినీ ఈక్వల్గా చూడాలి. అండ్ ఈక్వల్గా వాళ్ళకి ఇచ్చే రైట్స్ కూడా వాళ్ళకి ఈక్వల్గా ఇవ్వాలి.